రాష్ట్రంలో కొత్తగా 8 లక్షల మందికి ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను కూటమి ప్రభుత్వం అందించనున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. 29వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేసి యోగక్షేమాలు అడిగారు. శరీరం సహకరించని వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆరోగ్యం జాగ్రత్త అని సూచించారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ముందు చూపు కలిగిన సీఎం చంద్రబాబు ఉండటం మన అదృష్టమని అన్నారు. సూపర్ 6 పథకాల అమలు గురించి ఎమ్మెల్యే దామచర్ల వివరించారు. ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ మేయర్ గంగాడ సుజాత, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర, నాయకులు వెంకటేశ్వరరెడ్డి, తెలుగు మహిళా ప్రతినిధులు వెంకటరత్నం, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓకేనా అన్న ఒకసారి సార్ కట్టం ఇక్కడన్నా ఏదైతే ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమం కూడా 1వ తారీఖు అనగానే ఏదైనా సెలవు వచ్చినా కూడా ముందు రోజే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి పెన్షన్ అనేది, అదేవిధంగా ఉద్యోగస్తుల శాలరీలు అనేది ఏవైనా కూడా 1వ తారీఖు అంటే 1వ తారీఖు అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇచ్చే పెన్షన్ కూడా దగ్గర 88% వరకు పొద్దుటి నుంచి అందరూ కూడా ఇవ్వడం జరిగింది. దగ్గర మన నియోజకవర్గం వచ్చేసి 13,78,00,000 ఇక్కడ మన నియోజకవర్గంలోనే ఇస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో 2,400 చిల్లర కోట్లు ఈరోజు పెన్షన్స్ ఇస్తూ ఉన్నారు. పోతే ఏంటంటే మేము పోయినప్పుడు కొన్ని దగ్గర ఇంకా కూడా పెన్షన్స్ రిక్వైర్మెంట్ ఉండేవాళ్ళు ఇంకా ఉన్నారు. కొంతమంది పాత గవర్నమెంట్లో ఏసీ ఉందనో, కారు ఉందనో, లేకపోతే కొన్ని కారణాల చేత తీసేశారు. అవి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి రేపు జూన్ 15న ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేస్తే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో దగ్గర ఇంకొక 8 లక్షల మందికి ఇంకా పెన్షన్స్, ఇలా విడో పెన్షన్స్ అవ్వచ్చు, వికలాంగులు అవ్వచ్చు, లేకపోతే ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా ఉన్నారు. 8 లక్షల మందికి కూడా తొందరలోనే ఇస్తే దగ్గర 3,000 కోట్ల రూపాయలు పర్ మంత్ ఈ రాష్ట్రం ఖర్చు పెడుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. దాంతోపాటు మనం సూపర్ 6 ఈ ప్రభుత్వం రాకముందు మనం ఏమైతే పథకాలు పెట్టావో అన్నీ కూడా ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం, అందుబాటులో కరెక్ట్గా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజలు కూడా అర్థం చేసుకొని ప్రజలు కూడా ఇచ్చే సౌకర్యాలను కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంత డబ్బు ఈరోజు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కింద ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ముందు చూపు ఉండే నాయకుడు. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత నుంచి కూడా ఈరోజు ఎంతోమందికి ఉద్యోగాలు కానీ, లేకపోతే పరిశ్రమలు కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఆయన ఉద్దేశం. పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలనేది ఆయన ఆలోచన కూడా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో జరుగుతూ ఉంది. అటు పక్క పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన యువ నాయకులు లోకేష్ గారు అందరి సారథ్యంలో ఈరోజు చాలా బాగా రాష్ట్ర పరిపాలన జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం.